రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో జరగనున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ మొగులి వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాట్లపై కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా గట్టి ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల వారు ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, సుమారు 5,000 నుంచి 7,000 దాకా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఫర్నిచర్, కృష్ణపట్నం పోర్టు సిటీ తదితర విషయాలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నివేదికలు ముఖ్యమంత్రికి సమర్పించనున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ అరుణ్ కుమారి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డీపీఓ వసుమతి, తెలుగు గంగా ప్రత్యేక అధికారులు వంశీకృష్ణ, కేశవర్ధన్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారం నెలలు సీఎం గారు గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో చిలుకూరు మండలికి పెన్షన్ పంపిణీ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. పొద్దున 10:30 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 11:30 ఇంచుమించుగా రావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ విలేజెస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 3,000 నుంచి 5,000 మధ్యలో పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత ఆల్మోస్ట్ పెన్షన్ ప్రోగ్రాం తర్వాత కొంత ఊర్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సీఎం గారు చూడడం జరుగుతుంది. ముఖ్యమైన అంటే గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ఈ ప్రాంతం గురించి చూస్తే ఈ మధ్యలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీని గురించి కూడా రేపు రివ్యూ చేయడం జరుగుతుంది. కృష్ణపట్నం కానీ, క్రిస్ సిటీ కానీ, తర్వాత రీసెంట్గా ఫర్నిచర్ పార్క్ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇవన్నీ వివరాలు కూడా ఆనరబుల్ సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి ఎలా చేయాలి, ఇప్పుడు జిల్లా లెవెల్లో ఆలోచన ఏముంది అది కూడా సీఎం గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సీఎం గారి నుంచి కూడా దిశానిర్దేశం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ పెన్షన్ ప్రోగ్రాం కాకుండా ఈ ఏరియాకి ఎలా సమగ్ర అభివృద్ధి జరగాలి దీని మీద సీఎం గారు గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ని కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని ఉన్న పరిస్థితితో డోక్టేజ్ చేయాలి కూడా సీఎం గారి నుంచి గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రాం వచ్చేసరికి అన్ని ఏర్పాటు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చూస్తున్నారు. అన్ని వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ స్పీడ్గా జరుగుతున్నాయి. ఈరోజు ఈవినింగ్కి అన్నీ రెడీ అయిపోతుంది. రేపు మార్నింగ్ అరౌండ్ 11:30 టైంకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సీఎం గారు ఇప్పుడే 4:30 వరకు ఇక్కడ నుంచి సినీ సిటీకి వెళ్ళడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.